అసలు పెడదామా ముచ్చట్లు చలో. ఇక సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్ట్ నేడు అందజేయనున్న మంత్రి ఉత్తమ్ అధికారులు. సీల్డ్ కవర్లో రిపోర్టు అందజేసిన జస్టిస్ పిసి ఘోష్. క్యాబినెట్లో చర్చించి చర్యలపై నిర్ణయం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టలపై 15 నెలల విచారణ. కేసీఆర్, హరీష్, ఈటెల సహా అధికారుల విచారణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన తుది నివేదిక సమర్పించింది. గురువారం బీఆర్కే భవన్కి వచ్చిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ సీల్డ్ కవర్లో రిపోర్టును అందజేశారు. 2 డాక్యుమెంట్లను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు సమర్పించావు. తుది నివేదికపై రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. సీల్డ్ కవర్లో నివేదిక అందిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తామని తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని భావిస్తూ తెలంగాణ సర్కారు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలోని గేట్లు కుంగడం, పిల్లర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటన్నింటిపై విచారణ జరపాలని నిర్ణయించింది. కమిషన్ నివేదికను సిఎస్ నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి ఉత్తమ్కు అక్కడి నుండి ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై క్యాబినెట్లో చర్చించి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 15 నెలల పాటు విచారణ. 2024 మార్చి 14న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 15 నెలల పాటు విచారణ జరిపింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీసింది. హైదరాబాద్ కేంద్రం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. విచారణలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇక కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు చాలామంది అధికారులు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. విచారణలో భాగంగా 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులతో పాటు నిర్మాణ సంస్థ పనులు తీరుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది. క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను కూడా పరిశీలించింది. విచారణకు చాలా సమయం పట్టడంతో పలుమార్లు కమిషన్ గడువు కూడా పొడిగించారు. విచారణ ముగియడంతో జూలై 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తుది నివేదికను అందజేసింది. తుది నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, లోపాలు ఎక్కడున్నాయి, వీటికి ఎవరు బాధ్యులు వంటి పలు ప్రశ్నలపై కమిషన్ ఎలాంటి నివేదిక ఇచ్చిందనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వానికి నివేదిక చేరటంతో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్టు. ముఖ్యంగా రేవంత్ అయ్య అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మీ దోపిడీ బయట పెడతా, మీ దొంగతనం బయట పెడతా, మీ అవినీతి బయట పెడతా, మీరు తిన్న ఏదైతే దొంగ సొమ్ము ఉందో వాటిని కక్కిస్తా, ఆఖరికి వస్తున్న కల్లా ఇంకో మాట కూడా అన్నాడట పెద్ద మనిషి రేవంతమయ్య. ఏమన్నాడు? ఏ నాటికైనా ఎప్పటికైనా నీ తప్పులను ఎత్తి చూపుకుంటా, నిన్ను నడి బజార్లో నిలబెట్టి నీకు చెంచలగూడ జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని అన్నాడట. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తున్న కల్లా రేవంతమయ్య చేతికి కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది. మరి ఇప్పుడు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఏం చేయబోతుండు? ఇక నిన్న మననే మరి కాళేశ్వరం పంట ఏం పంట పండేది? నీ దండం పెడితే ఒక్కొక్క ఇంజనీర్ ఇంట్లో కోట్ల రూపాయలు. నీ దండం పెడితే ఈ కాళేశ్వరం నీళ్ళతోటి రైతుల పంట పండిందో పండదో తెలియదు కానీ ఇక అధికారులు ఇంజనీర్ల ఇళ్ళల్లో మాత్రం కాళేశ్వరం పంట పుష్కలంగా పండేది. ఒక్కొక్క కోళ్ళ ఇంట్లో ఎట్లెళ్ళాయి నోట్ల కట్టలు, కోట్ల రూపాయలు, పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద ఆస్తులు.
ఆ కోళ్ళ ఆ కొడుకుల పెళ్ళిళ్ళు ఎక్కడ చేసేది అనుకుంటున్నారు? బయట దేశంలో పెళ్ళిళ్ళు చేసేంత డబ్బు కూడగట్టుకుర్రు, మూట కట్టుకుర్రు, ముళ్ళ కట్టుకుర్రు అనేది మనం నిలమన్న విన్నాం, చదివినాం. ఇక ఇప్పుడు రిపోర్ట్ చేతికి వచ్చిందట. మరి ఈ పెద్ద మనిషి మరి ఇక ఆయనకు మరి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడా, కట్టియడా, ఏం చేస్తాడు, ఈ కేసు ఎటు మాలుతుంది, ఇంకా మరి కాళేశ్వరం కథ ఇంకా పండుకొనే ఉంటుందా, ఇంకా దీని మీద ఏమన్నా మరి కేసు రావేకి ఏమన్నా చెంచలగూడ జైలు ఏమన్నా ఇల్లు డబుల్ బెడ్రూమ్ మరి అందులో బువ్వ తినే భాగ్యం కల్పిస్తాడా అనేది చూడాలి. రేపు ఎట్టెట్టవుతుంది, ఏంది ఏం కథ అనేది. రేపు అమ్మా కోయిలాగా ఇది గట్టిదే, వరంగల్ కోయిలాగు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధమే. వామ్మో, ఎందుకంటే మరి కరువు కాలం వెళ్ళబోసిన కోయిలాగా ఇది గట్టి కోయిలాగా ఏమంటారు?